యూనియన్ బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులు ఎవరూ లేరు. అయితే ఈ బడ్జెట్పై లోకనాయకుడు మక్కల్ నీతి మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సెటైర్లు వేశారు. ఎన్డీఏ బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలోనే ఇండియా బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. బడ్జెట్ అసలేం అర్థం కాలేదు అని కొందరు అంటుండగా, ముందు ఇండియన్ 2 బడ్జెట్ ఏమైందో చెప్పండి అని మరికొందరు కమల్కు కౌంటర్ ఇస్తున్నారు. ఇండియన్ 2 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందా లేదా అన్న విషయం చెప్పాలి అని కొంతమంది నెటిజన్స్ సెటైర్ విసిరారు కమల్ పోస్ట్కి.